హాయ్. నీ లోపల ఉన్న ఇన్నర్ అసలు సంతోషంగా ఉందా? బాధలో ఉందా? అసలు అది కదా నువ్వు అంటే. నువ్వు బయటకు కనబడే నువ్వు కాదు. నీ లోపల ఉండే ఇన్నర్ అసలు అయిన ఇన్నర్ ఉంది చూడండి, అదే నువ్వు. అది సంతోషంగా ఉంటే నీ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అది బాధపడుతూ ఉండి నువ్వు బయటకు మాత్రం సంతోషంగా నవ్వినట్టు కనిపిస్తుంటే నీ లైఫ్ ఎప్పుడు బాధలోనే మిగిలిపోతుంది. నీ మనసు బాధపడకుండా ఉండాలంటే ఫస్ట్ నీ ఇన్నర్ నీకు ఏం చెప్తుందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మన చుట్టూ ఎన్ని సమస్యలన్నా ఉండనిగాక, అవి ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. కానీ మనము ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. మన చేతిలో లేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ మన ముందు ఉన్న జీవితాన్ని వృధా చేసుకోవడం మూర్ఖత్వం. మీకు ఏ కష్టమైనా రానివ్వండి, ఏదైనా రానివ్వండి, అది రేపటికి తగ్గిపోతుంది ఖచ్చితంగా. లేకపోతే కాస్తైనా మార్పు వస్తుంది. కానీ దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇంకా మీ సమస్యను పెద్దగా చేసుకోవద్దు. హాయ్, ఐఎమ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.